హాయ్ హలో అండి. ఓం నమ శివాయ. శివో అభిషేక ప్రియ అంటే శివుడు అభిషేక ప్రియుడు అని అర్థం. విష్ణుమూర్తి అలంకార ప్రియుడు కాగా శివుడు మాత్రం తన భక్తులు సమర్పించే అభిషేకానికి అత్యంత ప్రసన్నుడవుతాడు. శివుడు అభిషేక ప్రియుడు కావడానికి పురాణ నేపథ్యం. పరమశివుడు అభిషేక ప్రియుడు కావడానికి ప్రధానంగా 2 ముఖ్యమైన కారణాలు మరియు కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒకటి, హాలాహల విషాన్ని స్వీకరించడం. పురాణాల ప్రకారం దేవతలు మరియు రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని వధిస్తున్నప్పుడు భయంకరమైన హాలాహలం అనే విషం ఉద్భవించింది. ఆ విషం లోకాన్ని దహించి వేస్తుండగా దేవతలు అందరూ శివుడిని ప్రార్థించారు. లోక కళ్యాణం కోసం శివుడు ఆ విషాన్ని తాగి తన కంఠంలో ఉంచుకున్నాడు. ఆ విష ప్రభావం ఆయన కంఠం నీలంగా మారింది. అందుకే ఆయన నీలకంఠుడు అని పిలుస్తారు. విషం యొక్క తీవ్రతను తగ్గించడానికి దేవతలు, ఋషులు శివుడికి వివిధ పవిత్ర ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు. ఈ అభిషేకం వల్ల శివుడి శరీరంలోని వేడి తగ్గి ఉపశమనం లభించింది. ఆనాటి నుండి శివుడు అభిషేక ప్రియుడు అయ్యాడని భక్తులు చేసే అభిషేకాన్ని ఆయన సంతోషంగా స్వీకరిస్తారని నమ్ముతారు. 2, భస్మధారణ మరియు యోగస్థితి. శివుడు కైలాసంలో యోగనిద్రలో లేదా లోతైన తపస్సులో ఉంటాడు. ఆయన శరీరంపై భస్మం ధరించి జటాజూటంలో గంగను కలిగి ఉంటాడు. యోగి అయిన శివుడికి బాహ్య అలంకారాల కంటే అంతర్గత శుద్ధి మరియు ప్రశాంతతను ఇచ్చే పూజా విధానాలు ఇష్టం. అభిషేకం అనేది కేవలం భౌతికమైన ప్రక్రియ కాదు, అది హృదయాన్ని, ఆత్మని శుద్ధి చేసి పవిత్రంగా మార్చే ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ. భక్తులు స్వచ్ఛమైన మనస్సుతో, నిశ్చలమైన భక్తితో సమర్పించే జలం లేదా ఇతర అభిషేక ద్రవ్యాలు ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైనవి. కేవలం ఒక ఉద్ధరిణి నీళ్లు లింగంపై పోసినా ఆయన సంతోషించి సర్వ ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడని ప్రతీతి. శివునికి ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తే దానికి అనుగుణంగా విశిష్టమైన ఫలితాలను లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. పాలతో అభిషేకం చేస్తే సంపదలు వృద్ధి చెందుతాయని, నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు తొలగి ఆయుష్షు పెరుగుతుందని నమ్మకం. శివుడు బోళాశంకరుడు. ఆడంబరమైన పూజల కంటే స్వచ్ఛమైన భక్తితో చేసే అభిషేకానికి ఆయన త్వరగా ప్రసన్నుడై భక్తుల కోరికలు నెరవేరుస్తాడు. ఓం నమ శివాయ. శివుడి పూజలో కొబ్బరికాయ దీపం వెలిగించడం అత్యంత విశిష్టమైన ఆచారం. ఇది ముఖ్యంగా కార్తీక మాసంలో లేదా మహాశివరాత్రి వంటి పర్వదినాలలో ఆచరిస్తారు. కొబ్బరి దీపం యొక్క విశిష్టత మరియు ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. కొబ్బరికాయ మన అహంకారానికి, అజ్ఞానానికి సూచిస్తుంది. కొబ్బరికాయను పగలగొట్టడం లేదా దాని చిప్పలో దీపం వెలిగించడం ద్వారా భక్తులు తమ అహంకారాన్ని దైవం ముందు సమర్పించి భగవంతునితో ఏకమవ్వాలని కోరుకుంటారు. కొబ్బరికాయపై ఉండే 3 కళ్ళు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సూచిస్తాయని లేదా శివుడికి 3వ నేత్రాన్ని సూచిస్తాయని నమ్ముతారు. కొబ్బరి నూనెతో దీపం వెలిగించడం వల్ల పరిసరాలు శుద్ధి అవుతాయి. ఇది ప్రతికూల శక్తులను తొలగించి ఆ ప్రాంతంలో సానుకూల మరియు దైవిక శక్తిని పెంచుతుంది. దీపం వెలిగించడం అనేది మనలోని చీకటిని, అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానమనే కాంతిని ప్రసాదించమని భగవంతుని ప్రార్థించడానికి సంకేతం. శివుడి ముందు కొబ్బరి దీపం వెలిగించడం వల్ల జ్ఞానోదయం కలిగి జీవిత మార్గంలో స్పష్టత లభిస్తుందని నమ్మకం. సాంప్రదాయకంగా కొబ్బరి నూనె దీపాలను అదృష్టం మరియు శ్రేయస్సును కోరుతూ వెలిగిస్తారు. శివుడి అనుగ్రహం కోసం కార్తీక సోమవారాల్లో నారికేల దీపాన్ని వెలిగిస్తే మరింత మంచి ఫలితాన్ని లభిస్తాయని చెబుతారు. పరమశివుడికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో ఏ రోజైనా, ముఖ్యంగా ప్రదోష కాలంలో అంటే సాయంత్రం సమయంలో ఇంట్లోని పూజా మందిరంలో ఈ దీపాన్ని వెలిగించడం శ్రేయస్కరం. ముందుగా పూజా మందిరాన్ని శుభ్రం చేసి అలంకరించుకోవాలి. శివుడి చిత్రపటం లేదా శివలింగానికి గంధం, కుంకుమ, పుష్పాలు సమర్పించాలి. ఒక కొబ్బరికాయ చిప్పను శుభ్రం చేసి అందులో కొబ్బరి నూనె లేదా నెయ్యి పోసి వత్తిడి వేసి దీపం వెలిగించాలి. దీపలక్ష్మి నమో నమః అని మనస్ఫూర్తిగా ప్రార్థించి ఆ తర్వాత శివ పూజా కార్యక్రమాన్ని కొనసాగించాలి. శివుడికి కొబ్బరి దీపం సమర్పించడం అనేది భక్తితో కూడిన ఆత్మ సమర్పణకు, అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి మరియు దైవిక ఆశీస్సులను పొంది శ్రేయస్సు దిశగా పయనించడానికి ప్రతీక. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.